Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another comparison video. So ఈ వీడియోలో మనం iPhone 16 Pro Max ని iPhone 17 Pro Max తో అయితే కంపేర్ చేయబోతున్నాము. సో కొత్తగా వచ్చిన iPhone 17 Pro Max చూడొచ్చు, న్యూ డిజైన్ అయితే ఉంటుంది. మనకి దీని ప్రైస్ ఇండియాలో 1,50,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సేమ్ లైక్ iPhone 16 Pro Max. 16 Pro Max ఆల్రెడీ డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ యాపిల్ వెబ్సైట్. మీరు కావాలంటే థర్డ్ పార్టీ వెబ్సైట్ లో అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఈ రెండు డివైస్ ని కంపేర్ చేసి లేటెస్ట్ గా వచ్చిన ఫీచర్స్ వత్తా కాదా, అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా చూడబోతున్నాము. So let's get started. ఫస్ట్ డిఫరెన్సెస్ అనేవి డిజైన్తో స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే అదే మేజర్ డిఫరెన్స్ అనమాట. 16 Pro Max చూస్తున్నారు కదా, మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఇదే డిజైన్ వాడుతున్నారు. iPhone 11 సిరీస్ నుంచి iPhone 16 సిరీస్ దాకా సేమ్ డిజైన్. మనకి టాప్ లెఫ్ట్ సైడ్లో స్క్వేర్ బాక్స్ ఉంటుంది, దాంట్లో 3 కెమెరాస్ విత్ లైడార్ సెన్సార్ విత్ ఫ్లాష్ ఉంటాయి. ఇదే డిజైన్ని మనకి 7 ఇయర్స్గా యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ ఉంటుంది. ఫస్ట్లో స్టెయిన్లెస్ స్టీల్ ఉండేది, ఇప్పుడు టైటానియం ఫ్రేమ్కి అయితే అప్గ్రేడ్ అయ్యారు. వెరీ డ్యూరబుల్ మెటీరియల్. మధ్యలో మాత్రమే మనకి టైటానియం ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ గ్లాస్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఉట్టి గ్లాసే, ఫ్రంట్ సైడ్ వచ్చేసి సెరామిక్ షీల్డ్ Gen 1 సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కొంచెం డ్యూరబుల్ బ్యాక్ సైడ్ తో కంపేర్ చేస్తే. ఇది మనకి లాస్ట్ 5 to 6 ఇయర్స్ గా యూజ్ చేస్తున్న బిల్డ్ క్వాలిటీ అండ్ మెటీరియల్. బట్ iPhone 17 సిరీస్ నుంచి అది మారిపోయింది. iPhone 17 Pro కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా ప్లాటో ఉంటుంది. ఈ ప్లాటో అనేది ఈ స్క్వేర్ వర్షన్ కి బిగ్గర్ మోడల్ అనమాట. చూడొచ్చు, అమూల్ నుంచి ఈ మూల దాకా ఉంటుంది, కొంచెం ఎక్స్టెండ్ అయినట్టు ఉంటుంది. ఇది మొత్తం మనకి యూనిబాడీ అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కానీ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటది. ఈ మధ్యలో పార్ట్ మాత్రమే గ్లాస్ ఫినిష్, అది కూడా సెరామిక్ షీల్డ్ Gen 1 సపోర్ట్. ప్రీవియస్ గా మనకి ఫ్రంట్ సైడ్ ఉండే సపోర్ట్ బ్యాక్ సైడ్ కి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా యాంటీనా లైన్స్, ఇవన్నీ యాంటీనాస్. మనకి ప్రీవియస్ గా యాంటీనాస్ చూసుకుంటే టాప్ లో బాటమ్ లో అండ్ బోత్ సైడ్స్ ఉంటది. iPhone 17 Pro Max లో అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి ఈ ప్లాటో చుట్టూ స్పేస్ మొత్తం మనకి యాంటీనాస్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ గా ఉంటది. ఇదంతా యాంటీనాస్ అనమాట. 5G మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ ఏమో టాప్ లో ఉంటది. ఇది యూఎస్ మోడల్, అందుకే ఇక్కడ సిమ్ స్లాట్ అయితే లేదు. ఇది 2 షేడ్ కలర్ అనమాట. అల్యూమినియం ఫ్రేమ్ మీదేమో డార్క్ ఆరెంజ్ ఉంటుంది, గ్లాస్ ఫినిష్ మీదేమో లైట్ ఆరెంజ్ ఉంటుంది. కార్నర్స్ లో కొంచెం స్లైట్ గా కర్వ్ చేశారు. మొత్తం యూనిబాడీ కాబట్టి కొంచెం కర్వీగా అయితే ఉంటది iPhone 16 Pro తో పోల్చుకుంటే. 16 Pro చూస్తున్నారు కదా, కొంచెం షార్ప్ గా ఉంటాయి. సైడ్ బటన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సేమ్. లాక్ ఆర్ అన్లాక్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్, అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే యాక్షన్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి గ్లాస్ ఫినిష్ కూడా అప్గ్రేడ్ అయింది. సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్. 16 Pro Max తో కంపేర్ చేసుకుంటే కొంచెం డ్యూరబుల్ మెటీరియల్. రెండింటికి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది, అది మాత్రం కామన్. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, యాపిల్ లోగో. యాపిల్ లోగో మనకి 16 Pro Max లో మధ్యలో ఉంటుంది, సెంటర్ లో. బట్ 17 Pro Max లో కొంచెం కిందకి జరుగుతుంది. మ్యాక్స్ సేఫ్ లొకేషన్ సేమ్ లొకేషన్ లో ఉన్న యాపిల్ లోగో లొకేషన్ అనేది కిందకి జరిపారు, ఎందుకంటే పైన ప్లాటో వచ్చింది కాబట్టి లుక్ కోసం కొంచెం కిందకి వెళ్ళింది. డిజైన్ అనేది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ డిఫరెంట్ డిజైన్, 6 ఇయర్స్ తర్వాత వస్తున్న న్యూ డిజైన్ అనమాట. బట్ డ్యూరబిలిటీ మాత్రం టైటానియం నుంచి అల్యూమినియం ఫ్రేమ్ కి డౌన్ గ్రేడ్ అయ్యారు. కానీ యూజ్ చేయడానికి యాపిల్ వాళ్ళు చెప్పే మెయిన్ రీజన్ ఈస్ థర్మల్ కండక్టివిటీ. ఫోన్ హీట్ అయినప్పుడు అల్యూమినియం అనేది హీట్ ని బయటికి బాగా ట్రాన్స్మిట్ చేస్తుందని చెప్పి అల్యూమినియం కి అయితే షిఫ్ట్ అయ్యామని చెప్పి చెప్తున్నారు. బట్ దానివల్ల డ్యూరబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు మనకి 1-2 కలర్స్ మాత్రమే వస్తాయి, వైట్, బ్లాక్ అండ్ గోల్డ్ కానీ టైటానియం కానీ అలా అని చెప్పి రిలీజ్ చేస్తారు. బట్ ఈసారి ఆరెంజ్, బ్లూ వెరైటీ కలర్స్ లో అయితే వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లేస్ లో మనకి బిగ్ చేంజెస్ అయితే మీకు కనిపించవు. ఫ్రంట్ నుంచి చూస్తున్నారు కదా, 6.9 ఇంచెస్ డిస్ప్లేస్. స్పెసిఫికేషన్స్ అయితే బోర్ కొట్టించను, కానీ 3 న్యూ చేంజెస్ అయితే ఉంటాయి. iPhone 17 Pro Max లో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అండ్ ఫింగర్ ప్రింట్ రెసిస్టెన్స్ అయితే యాడ్ చేశారు. రిఫ్లెక్షన్స్ అనేవి తగ్గుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లైట్ కింద చూడొచ్చు, స్టూడియో లైట్. మనకి iPhone 16 Pro Max లో క్లియర్ గా వైట్ లైట్ కనిపిస్తుంది, బట్ 17 Pro Max లో కొంచెం డార్క్ గా కనిపిస్తుంది. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. డిస్ప్లే లో సెకండ్ బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి బ్రైట్నెస్ లో. టిపికల్ గా రెండు ఫోన్స్ మనకి 1000 నిట్స్ దగ్గర ఉంటాయి. ఫుల్ బ్రైట్నెస్ పెడితే 1600 నిట్స్ దగ్గర ఉంటుంది. iPhone 17 Pro Max లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 నిట్స్ వరకు ఉంటుంది. iPhone 16 Pro Max లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి ఓన్లీ 2000 నిట్స్ వరకే ఉంటుంది. ఒక 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేశారు అండ్ ఆల్సో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే యాడ్ చేశారు. థర్డ్ వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే డిస్ప్లే పల్స్ స్మూతనింగ్ అని చెప్పి ఉంటుంది, PWM. అన్ని డిస్ప్లేస్ లోనూ OLED స్క్రీన్ ఉండటం వల్ల ఫ్లిక్కర్ అనేది ఎక్కువ అవుతుంది.
ఎందుకంటే డిస్ప్లేలో ఉన్న పిక్సెల్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి, ర్యాపిడ్ స్పీడ్లో అవుతూ ఉంటాయి. దీనివల్ల మనకి నైట్ టైం మనం లో బ్రైట్నెస్లో యూస్ చేస్తున్నప్పుడు, డార్క్ రూమ్లో ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు మనకి ఐస్ అనేవి చాలా స్ట్రెస్ అవుతాయి, హెడ్ ఏక్ కూడా వస్తుంది కొంతమందికి. మనకి యాపిల్ వాళ్ళు ఫైనల్లీ ఐఫోన్ 17 సిరీస్లో అన్ని మోడల్స్కి PW డిమ్మింగ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. డిస్ప్లే పల్స్ స్మూత్నింగ్ అని చెప్పి ఉంటుంది. ఇది మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలోకి వెళ్తే ఇక్కడ మీరు డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, డిస్ప్లే పల్స్ స్మూతనింగ్ PWM అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని టోన్ ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు లో బ్రైట్నెస్లో ఫోన్ చూసేటప్పుడు తక్కువ ఫ్లిక్కర్ అవుతుంది డిస్ప్లే అనేది, సో దట్ మీ కళ్ళు అనేవి అంత స్ట్రెస్ అవ్వవు. సో ఈ ఫీచర్ని అయితే మీరు ఐఫోన్ 17 సిరీస్ పర్చేస్ చేస్తే ఖచ్చితంగా టోన్ ఆన్ చేసుకోండి. అండ్ ఆల్సో కమింగ్ టు ది సౌండ్ క్వాలిటీ, మీకు సౌండ్ క్వాలిటీ కూడా స్లైట్గా అప్గ్రేడ్ అవుతుంది. సౌండ్ క్వాలిటీ కానీ మైక్రోఫోన్ క్వాలిటీ కానీ మీకు స్టూడియో మైక్రోఫోన్ క్వాలిటీ అయితే ఉంటుంది. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా నాకు చాలా ప్రీమియంగా అనిపించింది. వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సౌండ్ క్వాలిటీ అనేది ఐఫోన్ 16 Pro Max తో కంపేర్ చేస్తే ఐఫోన్ 17 Pro Max లో 5 to 6 డెసిబెల్స్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, ఐఫోన్ 17 Pro Max వచ్చేసి A19 Pro చిప్సెట్ తో వస్తుంది విత్ 6 core CPU అండ్ 6 core GPU. అదే 16 Pro Max చూసుకుంటే A18 Pro చిప్సెట్, 6 core CPU అండ్ 6 core GPU. రెండిటికి హార్డ్వేర్ రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీకు ఎవ్రీ ఇయర్ మనకి యాపిల్ వాళ్ళు చిప్సెట్ అప్గ్రేడ్ చేసిన ప్రతిసారి ఒక 10 to 15% పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఇయర్ దాంతో పాటు 2 న్యూ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి థర్మల్ కూలింగ్ సిస్టమ్ ని యాడ్ చేశారు. అసలే అల్యూమినియం ఫ్రేమ్ ని యూస్ చేస్తున్నారు కదా, గేమింగ్ ఆడేటప్పుడు హీట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు హీట్ అనేది అల్యూమినియం ఫ్రేమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇదైతే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. థర్మల్ కూలింగ్ సిస్టమ్ అండ్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంత ఈజీగా అయితే ఈ ఫోన్ మీకు హీట్ అవ్వదు. 16 Pro Max తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ గా ఉంది. 16 Pro Max లో సబ్ థర్మల్ సిస్టమ్ ఉంది, అది కాక టైటానియం ఫ్రేమ్. ఇది హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది, ఇంకా ఎక్కువ వేడవుతుంది అనమాట. అందుకే మనకి 15 సిరీస్ కానీ 16 సిరీస్ రిలీజ్ అయినప్పుడు డివైజెస్ మీద ఆమ్లెట్ కూడా వేయచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఫోన్ అనేది బాగా వేడవుతుంది కాబట్టి. 30 minutes గేమ్ తర్వాత నాకైతే ఈ డివైస్ కూడా హీట్ అవుతుంది, బట్ ఆమ్లెట్ వేసుకునేంత హీట్ అయితే అవ్వదు. సెకండ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే 8GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ కి అయితే అప్గ్రేడ్ చేసేసారు. ఇక్కడైతే చూడొచ్చు, మీకు Geekbench 6 లో మనకి ర్యామ్ చూపిస్తుంది, 11.4 ఉంటుంది ఐఫోన్ 17 Pro Max లో. ఐఫోన్ 16 Pro Max లో చూసుకుంటే 7.44GB ఉంటుంది. కోర్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. మీకు ఇంతకు చెప్పినట్టుగా 20% డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది పర్ఫార్మెన్స్ వైజ్ గా. సో నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, రెండిట్లోనూ కెమెరా సిస్టమ్ అయితే సిమిలర్ గా ఉంటుంది. వైడ్ యాంగిల్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ విత్ f1.8 24mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. సేమ్ 1x అండ్ 2x లో అయితే మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. సేమ్ టెక్నాలజీని అయితే రెండు ఫోన్స్ లోనూ యూజ్ చేస్తున్నారు, నో డిఫరెన్స్. వైడ్ యాంగిల్ పరంగా అయితే మీకు బిగ్ డిఫరెన్స్ అయితే కనిపించదు. వైడ్ యాంగిల్ అండ్ టెలిఫోటో లెన్స్ లో మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. వైడ్ యాంగిల్ లో సెన్సార్షిప్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, బెటర్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అదే మీకు టెలిఫోటోలో వచ్చేసి 3D సెన్సార్షిప్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. వీడియోస్ తీసేటప్పుడు కొంచెం స్టేబుల్ గా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద శాంపుల్స్ అయితే చూడొచ్చు. నాకు మెయిన్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుందంటే 17 Pro Max లో పిక్చర్స్ అనేవి కొంచెం బ్రైట్ గా అండ్ షార్ప్ గా కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూడొచ్చు, 17 Pro Max లో కొంచెం షార్ప్ గా కనిపిస్తుంది. ఈ ఇమేజ్ చూడొచ్చు, 17 Pro Max లో కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. మీరు ఎటువంటి క్లైమాటిక్ కండిషన్ లో ఫొటోస్ తీసినా కానీ 17 Pro Max లో కొంచెం షార్ప్నెస్ అండ్ బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. కమింగ్ టు ది అల్ట్రా వైడ్, ఇది కూడా మనకి 48 మెగాపిక్సెల్ f2.2 13mm ఫోకల్ లెంత్ లెన్స్ ని యూస్ చేస్తున్నారు. సేమ్ లెన్స్ 120 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. వైడ్ కానీ అల్ట్రా వైడ్ కానీ స్లైట్లీ కొంచెం బెటర్ అవుతాయి అంతే ఫోటో క్వాలిటీ. బిగ్ డిఫరెన్స్ అయితే మీకు కనిపించకపోవచ్చు. అల్ట్రా వైడ్ లెన్స్ కానీ వైడ్ యాంగిల్ లెన్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటాయి. బట్ కొన్ని షార్ట్స్ లో మాత్రం 17 Pro Max లో కొంచెం షార్ప్నెస్ అండ్ బ్రైట్నెస్ రెండు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. టెలిఫోటో లెన్స్ ని అప్గ్రేడ్ చేశారు 12 మెగాపిక్సెల్ నుంచి, ఇది కూడా 48 మెగాపిక్సెల్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. దీంట్లో మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇది 48 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేయడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ వన్ ఆప్షన్ 5x అండ్ తర్వాత 25x కి జూమ్ అవుతుంది. బట్ ఇప్పుడు వచ్చేసి 4x లో షార్ట్ తీసినప్పుడు మీకు అది 24 మెగాపిక్సెల్ లో షార్ట్ తీస్తుంది. 8x కి వెళ్ళినప్పుడు
అది మీకు 12 మెగాపిక్సెల్లో షార్ట్ తీస్తుంది. 4x అండ్ 8x ఆప్షన్స్ అయితే కొత్తగా వచ్చాయి అండ్ ఇప్పటి నుంచి దీన్ని 40x వరకు జూమ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అనేది ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. iPhone 17 Pro Max లో మనకి బిగ్గెస్ట్ కెమెరా డిఫరెన్స్ వచ్చేసి మనకి టెలిఫోటో అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మాత్రమే ఉంటుంది అండ్ వీడియోస్ లో ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వచ్చాయి అవి కూడా. 16 Pro Max లో మనకి 5x ఆప్టికల్ జూమ్ మాత్రమే ఉంటుంది, కానీ iPhone 17 Pro Max లో 4x అండ్ 8x రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 48 మెగాపిక్సెల్కి ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ ఫోటో క్లారిటీ మీరు చూడొచ్చు. ఏ టెలిఫోటో షార్ట్ చూసుకున్నా కానీ నాకు 17 Pro Maxలో షార్ప్నెస్తో పాటు చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. 4x అండ్ 5x కొంచెం సిమిలర్గా ఉంటుంది ఎందుకంటే జూమ్ అవుట్ అయింది కాబట్టి. ఒకసారి కనుక మీరు 8xలో షార్ట్ చూడొచ్చు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. నేను ఇంకా ఈ షార్ట్స్ ఏమీ జూమ్ కూడా చేయలేదు, జూమ్ చేయకుండానే క్లారిటీ అనేది క్లియర్గా 17 Pro Maxలో కనిపిస్తుంది. ఫోటో తీసిన తర్వాత ఇమేజ్ని జూమ్ చేశారనుకోండి కలర్స్ కూడా యాక్యురేట్ గా కనిపిస్తూ ఉంటాయి. ఈ నైట్ టైం తీసిన షాట్ చూడొచ్చు, మనకి ఇది 4x అండ్ 8x రెండిట్లోనూ చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఇది చూడొచ్చు షూషి, ఇది 8x లో షాట్ చూడొచ్చు ఎంత క్లారిటీగా కనిపించిందో. టెలిఫోటో లెన్స్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు ది జూమ్ క్వాలిటీ, ఇంతకు చెప్పాను కదా 16 Pro Max లో 25x వరకే జూమ్ చేయగలము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నెంబర్ ప్లేట్ చూడొచ్చు, 25x లో ఇదే పీక్ డిజిటల్ జూమ్ అనమాట 16 Pro Max లో, అందుకనే క్లారిటీ చూడొచ్చు. ఈ ఇమేజ్ అనేది సరిగా కనిపించట్లేదు. అదే 17 Pro Max లో చూస్తే కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఈ షాట్ అయినా సరే ఇది చూడొచ్చు రెండు ఫోన్లోనూ 25x జూమే, బట్ 17 Pro Max లో మనం దాన్ని 40x వరకు కూడా జూమ్ చేయొచ్చు. బట్ క్లారిటీ చూస్తున్నారు కదా మనకి పిక్సలైట్ అయిపోయి ఉంది iPhone 16 Pro Max, అదే 17 Pro Max లో చూస్తే కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. ఈ షాట్ లో కూడా చూడొచ్చు ఇది రెండు 25x జూమ్ లో తీస్తున్నాను. 17 Pro Max లో క్లారిటీగా క్రిస్టల్ షార్ప్ గా ఉంది. iPhone 16 Pro Max లో ఇది పీక్ జూమ్ అవడం వల్ల క్లారిటీ లేదు. అండ్ 40x జూమ్ చూడొచ్చు 17 Pro Max లో క్లియర్ గా అక్షరాలు అయితే కనిపిస్తున్నాయి. 40x జూమ్ అనేది మనకి 17 Pro Max లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ 100x జూమ్. మనకి ఆండ్రాయిడ్ డివైజెస్ లో ఉంటాయి కదా, లైక్ Samsung S25 Ultra లో మనకి 100x వరకు జూమ్ ఉంటుంది. వేరే ఆండ్రాయిడ్ డివైస్ అయితే 120x కూడా జూమ్ ఉంటుంది. ఇంకా ఆప్షన్స్ కూడా తొందరగా వస్తే చాలా బాగుంటుంది. సెకండ్ బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఈస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. 12 మెగాపిక్సెల్ నుంచి 18 మెగాపిక్సెల్ మల్టీ యాక్సెప్ట్ రేషియో కెమెరాకి అయితే చేంజ్ చేశారు. అండ్ ఆల్సో ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఇక్కడ మీరు 16 Pro Max లో అల్ట్రా వైడ్ షాట్ చూడొచ్చు ఇంతే, బట్ అదే 17 Pro Max లో చూస్తున్నారు కదా బాగా వైడ్ గా వెళ్తుంది. అండ్ అంతేకాకుండా మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫొటోస్ తీసేటప్పుడు జనరల్ గా మనం ఫోన్ ని బెండ్ చేస్తాం కదా అందరూ పట్టడానికి, ఇప్పుడు అది చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అల్ట్రా వైడ్ మోడ్ కూడా ఉంటుంది. ఇది క్లిక్ చేశారనుకోండి చూస్తున్నారు కదా ఫోటో అనేది వైడ్ గా అవుతుంది. జనరల్ గా మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో రెక్టాంగిల్ సెన్సార్ అయితే యూస్ చేస్తారు, బట్ ఇప్పుడు అది స్క్వేర్ సెన్సార్ అనమాట. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వైడ్ అవుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోర్ట్రేట్ మోడ్ లోకి వెళ్తుంది. ఈ అడ్వాంటేజే కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఫ్రంట్ ఫేసింగ్ వీడియోస్ ని రికార్డ్ చేసేటప్పుడు మీకు స్టెబిలైజేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. స్టెబిలైజేషన్ లో కూడా ఇంప్రూవ్మెంట్స్ అనేవి చాలా బాగా కనిపించాయి. అండ్ ఆల్సో కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, వీడియో వచ్చేసి రెండిట్లోనూ 4K వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు అట్ 24, 30, 60 అండ్ 120 FPS లో. న్యూగా వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే జెన్లాక్ సపోర్ట్ ని ఇచ్చారు. జెన్లాక్ సపోర్ట్ అనేది నార్మల్ యూజర్ కి అయితే అంత యూస్ఫుల్ కాదు. షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళకి, వీడియో లాగింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. 4-5 iPhone Pro మోడల్స్ ని పట్టుకొని ఒకేసారి షూట్ చేస్తుంటే ఆ వీడియోస్ అనేవి సేమ్ టైం ఫ్రేమ్ కి సింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎడిట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రోరెస్ రా వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది విత్ లాక్ సపోర్ట్. వీడియోస్ తీసిన తర్వాత అది ఎడిట్ చేసేటప్పుడు వెనకాల వైట్ బ్యాలెన్స్ కానీ కలర్స్ కానీ చేంజ్ చేసుకోవచ్చు వితౌట్ లూజింగ్ క్వాలిటీ. ఈ ఫీచర్స్ అన్ని మనకి ప్రో యూజర్ కి బాగా ఉపయోగపడతాయి అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా iPhone 17 Pro Max లో. 16 Pro Max లోనే చాలా బాగుంది, దాన్ని ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ చేశారు. వీడియోలో ఇంకొక న్యూ ఫీచర్ కూడా ఉంది, అది వచ్చేసి డ్యూయల్ క్యాప్చర్. మీరు వీడియోలోకి వెళ్ళి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డ్యూయల్ క్యాప్చర్ అని చెప్పి చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు బ్యాక్ ఫేసింగ్ కెమెరా అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రెండిట్లోనూ ఒకేసారి షూట్ చేసుకోవచ్చు. జస్ట్ సాఫ్ట్వేర్ ఫీచర్ మాత్రమే. 16 Pro Max లో అయితే అవైలబుల్ గా లేదు. 6 డాట్స్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు ఏమీ లేవు, యాక్షన్ మోడ్ తప్ప. ఈ డ్యూయల్ క్యాప్చర్ మోడ్ ని సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా iPhone 16 సిరీస్ కూడా తెస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ, ఇది కూడా లైట్ గా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. జనరల్ గా మనకి కనెక్టివిటీకి యాపిల్ వాళ్ళు స్నాప్డ్రాగన్ చిప్ సెట్ ని అయితే యూస్ చేస్తారు. స్నాప్డ్రాగన్ వాళ్ళ 5G మోడెం కానీ వైఫై మోడెం కానీ ఇవి యూస్ చేస్తారు. బట్ ఫస్ట్ టైం N1 మోడెం అని చెప్పి యాపిల్ వాళ్ళు ఓన్ నెట్వర్కింగ్ మోడెమ్స్ అయితే iPhone 17 Pro Max లో ఉంటాయి. సో వైఫై కానీ బ్లూటూత్ కానీ ఎయిర్ డ్రాప్ కనెక్టివిటీ కానీ కొంచెం బెటర్ గా ఉంటుంది అండ్ పవర్ ఎఫిషియంట్. కమింగ్ టు ది బ్యాటరీ, మనకి బ్యాటరీలో కూడా స్లైట్ గా అయితే ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తాయి.
ఫస్ట్ బ్యాటరీ సైజ్ చూసుకోవచ్చు. ఐఫోన్ 16 Pro Max లో 4685 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. అదే ఐఫోన్ 17 సిరీస్ లో చూసుకుంటే ఇక్కడ 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఇయర్ కొంచెం చేంజ్ అనేది ఉంటుంది బ్యాటరీలో. సిమ్ కార్డ్ వేరియంట్ అండ్ ఈ సిమ్ వేరియంట్. ఈ సిమ్ వేరియంట్ లో మనకి బిగ్గర్ బ్యాటరీ సైజ్ అయితే ఇస్తున్నారు. సిమ్ స్లాట్ ని తీసేసి ఆ ప్లేస్ లో కూడా బ్యాటరీని యాడ్ చేశారు. 5088 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళ బ్యాటరీ సైజ్ అనేది ప్రో మ్యాక్స్ మోడల్లో 5000 మించి ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే అన్ని కంట్రీస్ లోనూ మనకి ఈ సిమ్ మోడలే ఉంటుంది. సో ఈ కంట్రీస్ లో పర్చేస్ చేస్తే మీకు 5088 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. అదే సిమ్ స్లాట్ ఉన్న మోడల్ పర్చేస్ చేశారనుకోండి, ఇండియాలో అవైలబుల్ గా ఉంటుంది ఈ మోడల్. దీంట్లో 4832 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. కొంచెం చిన్న బ్యాటరీ. బట్ ఐఫోన్ 16 Pro Max తో పోల్చుకుంటే 150 mAh బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. బ్యాటరీ సైజ్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే జనరల్ గా ఐఫోన్ 16 Pro Max మనకి 33 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ ఉంటుందని చెప్పి యాపిల్ వాళ్ళు చెప్పారు. ఐఫోన్ 17 సిరీస్ కి 37 hours కి ఇంక్రీజ్ అయింది. నా పర్సనల్ యూసేజ్ లో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. నాకైతే లైట్ యూజర్ అనుకోండి మీకు 2 days ఆఫ్ యూసేజ్ వస్తుంది. హెవీ యూజర్ అనుకోండి 1.5 day కన్ఫర్మ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. 7 hours ఆఫ్ యాక్టివ్ టైం. ఇంకా నాకు 30 to 40% బ్యాటరీ అనేది మిగిలిపోయింది. రాత్రి 12 అయిపోయింది ఆల్రెడీ. బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగా వస్తుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే ఐఫోన్ 17 Pro Max ని కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వస్తే ఇప్పటి నుంచి 40 watts అడాప్టర్ అయితే డిఫాల్ట్ గా సపోర్ట్ చేస్తుంది. ప్రీవియస్ గా అయితే 27 watts వరకే సపోర్ట్ చేస్తుంది మీరు ఏ అడాప్టర్ యూజ్ చేసినా. 50 minutes ఛార్జ్ అవడానికి 20 minutes పడుతుంది 17 Pro Max లో. ఐఫోన్ 16 Pro Max లో 50 minutes రావడానికి 30 minutes, 10 minutes ఫాస్ట్ గా అవుతుంది. మ్యాక్సేఫ్ ఛార్జింగ్ అయితే సిమిలర్ గా ఉంటుంది. 25 watts సపోర్ట్. రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా ఉంది. USB-C పోర్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. బట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. ఇవైతే ఇన్ డీటెయిల్ కంపారిజన్ బిట్వీన్ ఐఫోన్ 16 Pro Max అండ్ 17 Pro Max. సో లెట్స్ కంక్లూడ్. బిగ్గెస్ట్ అప్గ్రేడ్స్ ఏంటి అంటే డిజైన్, బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంపార్టెంట్లీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఇవైతే నాకు అనిపించిన బిగ్గెస్ట్ డిఫరెన్స్. 16 Pro Max ఉంది, 17 Pro Max కి అప్గ్రేడ్ అవ్వాలా అంటే ఆన్సర్ విల్ బి నో, అవసరం లేదు. 15 Pro Max ఉన్నా కూడా అవసరం లేదు. 12, 11, 13 సిరీస్ ఎవరికైనా యూజ్ చేస్తుంటే వాళ్ళు 17 సిరీస్ కి అప్గ్రేడ్ అయితే మీకు బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ బ్యాటరీ హెల్త్ లో కూడా మీకు న్యూ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏమి ఉండవు. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 year నుంచి యూజ్ చేసిన తర్వాత 95% బ్యాటరీ హెల్త్ అయితే ఉంది ఐఫోన్ 16 Pro Max లో విత్ 325 cycles. ఈ ఫోన్ వచ్చేసి కొత్తది కాబట్టి 3 cycles మాత్రమే ఉంది. సో చూడాలి ఈ ఇయర్ బ్యాటరీ హెల్త్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తో. లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేసింది నాకు iOS 26 బేటా సాఫ్ట్వేర్స్ వేసేంత వరకు. తర్వాత 2-3 months లోనే 5% పోయింది. ఈ ఇయర్ ఎలా ఉంటుందో చూద్దాము. నేనైతే అప్గ్రేడ్ అవడానికి ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ, ఇంకా డిసైడ్ అవ్వలేదు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.